తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ అనుష గారు, హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మొత్తానికైతే మీ త్రివేణి సెట్ కి వచ్చేసాం ఈ రోజు. వచ్చారు ఫైనల్లీ. కానీ చాలా బాగుంది, కానీ వర్షమే చాలా పడి చల్లగా ఉంది. బాగుంది కదా. బాగుంది. సమ్మర్ స్టార్ట్ అయింది, వేడిగా లేకుండా చాలా చల్లగా కూల్ గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. Yes, yes, yes. సో అసలు ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. కొట్టండి, కొట్టండి. మీది కూడా మాది కూడా వైజాగ్. వైజాగే. సో ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? 2017 వచ్చాను యాక్చువల్లీ హైదరాబాద్ కి. అప్పుడు 2007. మూవీస్ ట్రై చేస్తూ ఉన్నా. సో అప్పుడు మూవీస్ కోసం వచ్చా, బట్ సీరియల్స్ ట్రై చేయలేదు. దాని తర్వాత 2019 లో సీరియల్స్ ట్రై చేశా. దాని తర్వాత కరోనా వచ్చింది. సో అలా అయిపోయింది జర్నీ. ఇలా ఫైనల్లీ 390 సెట్ లో ఉన్నా. 39. సో మీది సీరియల్, ఫస్ట్ సీరియల్ ఏంటి? ఫస్ట్ సీరియల్ అయితే మట్టి గాజులు చేసా జమ్నీలో. అది నా ఫస్ట్ సీరియల్. ఓకే. దాని తర్వాత జీలోనే చేసా, మీనాక్షి ఒక సీరియల్ చేశాను జీ తెలుగులో. దాని తర్వాత లక్ష్మీ కళ్యాణం మా టీవీలో ఒకటి చేశాను. దెన్ చదరంగం జమ్నీలో చేసా. మళ్ళీ అన్నపూర్ణ బ్యానర్ లోనే ఇంటి గుట్టు చేశాను. నెక్స్ట్ ఇది. సూపర్ సూపర్ అండి. సో మొత్తానికి విలన్ క్యారెక్టర్ అంటే, నెగిటివ్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం మీకు? యాక్చువల్లీ ఇది ఫస్ట్ నాది నెగిటివ్ క్యారెక్టర్. అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే చేశా నేను. అన్ని ఏడ్చే క్యారెక్టర్సే చేశా. చాలా హోమ్లీ క్యారెక్టర్స్ అన్ని. ఇన్నోసెంట్ గా. చాలా ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గా చూసిన అనుష గారిని ఫస్ట్ టైం సుమన్ గా 390 లో నెగిటివ్ గా చూస్తున్నారు. బయట జనాలు ఏమంటున్నారు? బయట జనాలు అయితే చాలా తిడుతున్నారు. అంటే ఆ క్యారెక్టర్ ని చాలా తిడుతున్నారు. చంపేయండి అంటున్నారు ఏకంగా. అంత నెగిటివ్ వచ్చేసింది. సో నేనే కామెంట్స్ చూసి నేనే షాక్ అయిపోయాను. అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ కి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది, నెగిటివ్ క్యారెక్టర్ కి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తే తెలిసిపోతుంది. సో నాకు ఈ కామెంట్స్ చూసి భయం వేసి బయటకు వెళ్తే ఎవరైనా కొడతారా ఏంటి నన్ను, అలా అనిపిస్తుంది అనమాట. సీరియస్లీ. మీ హస్బెండ్ ఏమో మంచి వాళ్ళు, హస్బెండ్ చాలా మంచోడు. నేనేమో కొంచెం కోపంగా. కొంచెం కోపం అని కాదు, ఏదో తెలియని ఉంటది కదా, తెలియకుండా ఏదో ఏదో ఆశ కోసం చేస్తాం కదా, అలా మా అక్కతో చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలే, చిన్న చిన్న గొడవలే కాదు. అది డబ్బు కోసం పెద్ద పెద్ద గొడవలే చేస్తాను. సో అది చాలా కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్ కి. వాళ్ళు చాలా తిడుతున్నారు అనమాట. ఓకే. కాదు, మీరు బయటికి వెళ్తారు కదా, షాపింగ్ మాల్స్ కి కానివ్వచ్చు, లేదా వాట్ ఎవర్ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు, సో మిమ్మల్ని చూసి బయట ఏం చెప్తుంటారు మీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు? చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేస్తారు, సున్నా గారు మీరు బాగున్నారు, బట్ మీ క్యారెక్టర్ ఏంటండి అలా ఉంది, మీరు కొంచెం విలన్ లాగా చాలా షేడ్స్ చూపిస్తున్నారు, మరీ అంతలా యాక్ట్ చేయకండి అని చెప్పేసి చెప్తారనమాట. సో యాక్టింగ్ బాగుంది, బట్ మరీ మీరు చాలా నెగిటివ్ అండి, కొంచెం చూసుకోండి అని మెసేజ్ చేస్తా ఉంటారు అనమాట ఇన్స్టాగ్రామ్ లో. కానీ నాకు అప్పుడు అనిపిస్తుంది, ఓకే మనం రిజిస్టర్ అవుతున్నాం కదా, ఒక హ్యాపీ ఫీల్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ కదా, సో అందరు తిడుతున్నారని ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో తెలిసిపోతుంది అందరికీ కూడా. బయట ఏమో రియల్ లైఫ్ లోనేమో రియల్ గా ఇన్నోసెంట్, అండ్ సీరియల్ లో ఏమో కొంచెం నెగిటివ్. కానీ చాలా టఫ్ కదా నెగిటివ్ చేయడం, అంత ఈజీ కాదు. యాక్చువల్లీ ఈ టాస్క్, ఇది పెద్ద టాస్క్ లాగానే ఉంటది. ఈ క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉంటాయి. సో కొంచెం టాస్క్ అనిపిస్తుంది. అంటే నేను ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ అంతా హోమ్లీ క్యారెక్టర్స్, అంతా ఇన్నోసెంట్ ఉంటది. సో ఆ క్యారెక్టర్స్ దాంతో కంపేర్ చేయకూడదు దీన్ని. ఇది కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఓ మై గాడ్, కంప్లీట్ చాలా డిఫరెంట్ గా ఉంటది. మీకు సెట్ లో బాగా కలిసిపోయి బాగా ఫ్రెండ్లీగా ఉన్న కో యాక్టర్స్ అందరూ బాగానే ఉంటారు. అలానే ఏం లేదు, చాలా క్లోజ్ అని ఏం కాదు, అందరం క్లోజే. సో 390 లోకి ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు? ఇంటి గుట్టు చేశాను, ఆల్రెడీ చేసా. సో సేమ్ ఇందులో నా బిఫోర్ సత్య చేసింది క్యారెక్టర్, శ్రీ సత్య చేసింది. తను బిగ్ బాస్ కి వెళ్ళింది. సో తను బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం, అండ్ ఈ క్యారెక్టర్ కి తిని బాగుంటుంది అని చెప్పి సత్య గారి ప్లేస్ లో మీరు రీప్లేస్ అయ్యారు. యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ అన్నపూర్ణలో అది కూడా మంచి టాప్ సీరియల్ 390 లో చేస్తాను, టాప్ 1 రేటింగ్ లో మంచి రేటింగ్ ఉంది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా ఏ యాక్ట్రెస్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ యాక్టర్ అయినా మూవీస్ లో చెయ్యాలి అనుకునే పర్సన్స్ సీరియల్స్ లో రావడానికి ఆలోచిస్తారు. మనం సీరియల్స్ లోకి వెళ్తే మళ్ళీ మూవీ సైడ్ అనేది మనకు ఆపర్చునిటీ రాదు, లేకపోతే మనకి ఇలాంటి క్యారెక్టర్సే పడతాయి అన్న థాట్ లో ఉంటూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ మూవీస్ లో ట్రై చేసి సీరియల్స్ లోకి వచ్చేసారు కదా, అంటే
ఆ టైంలో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఆడిషన్స్ ఇవ్వడం కానివచ్చు. సో ఆ జర్నీ గురించి చెప్పండి. యాక్చువల్లీ మూవీస్ అంటే చాలా ఆడిషన్స్ ఇచ్చాను. క్యారెక్టర్స్ చెప్పారు, చెప్పిన తర్వాత క్యారెక్టర్స్ అంత ఇంపార్టెన్స్ ఉండదు ఆ క్యారెక్టర్స్కి. ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్ ఒకటి చెప్తారు, తర్వాత వేరే క్యారెక్టర్ ఏమో ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ లేదు. నేను దానికి దీనికి కంపేర్ చేసింది ఏంటంటే, నాకు సీరియల్లో ఒక రిజిస్టర్ అవుతారు కదా. సో నేను సీరియల్స్ రిజిస్టర్ అయ్యా అంటే అంత మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. సో యాక్టింగ్ స్కోప్ ఉంది. మనం ఎందుకు చేస్తాం? ప్యాషనెటిక్గా చేస్తాము, యాక్టింగ్ కావాలి కాబట్టి మనం చేస్తాం. సో ఆ యాక్టింగ్ మనకి మూవీస్లో దొరకదు. అన్ని క్యారెక్టర్స్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావు. అది సీరియల్స్లో అయితే మనకి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఒక స్కోప్ ఉంటుంది ఇక్కడ. సో నేను సీరియల్స్ అందుకే నాకు చాలా ఇష్టం. ఇంకా ఫిక్స్ అయిపోయారు సీరియల్స్ ఫిక్స్ అయిపోయాను. సూపర్ అండి. బట్ రియల్ లైఫ్ లో మ్యారీడా మీరు? నో, ఇంకా మ్యారేజ్ కాలేదు. సో మరి ఇన్ కేస్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చూస్ చేసుకుంటారు? ఎలాంటి క్వాలిటీస్ అంటే ప్రెసెంట్ అయితే మ్యారేజ్ కోసం ఏం ఆలోచించట్లేదు. సో బిజీగా ఉన్నాను, ఇంకా ఆ థాట్ ఏం లేదు. ఒకవేళ వస్తే కనుక అండర్స్టాండింగ్ పర్సన్ రావాలని అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో ఈ లవ్ అనే దాంట్లో బేసిక్ గా అండర్స్టాండింగ్ లేకనో లేకపోతే ఈగోస్ వల్ల, యాటిట్యూడ్స్ వల్ల చాలా బ్రేకప్స్ వస్తున్నాయి కదా. సో అంటే మీరు ఎలా నోటీస్ చేశారు? మీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ కానివ్వచ్చు, మీరు రియల్ గా ఎక్కడైనా సరే చూసే వాటిలో మీరు ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ఉంటున్నాము అంటే ఆపోజిట్ పర్సన్ మనల్ని చాలా అర్థం చేసుకుంటే తప్ప మనం ఒక రిలేషన్ ని మెయింటైన్ చేయలేం. చాలా కష్టం అది. మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా సరే. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. సో తను నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. సో తన హస్బెండ్ ఏంటంటే అప్పటికి తనకి పెళ్ళి అయిపోయింది. సో తన హస్బెండ్ అంటే అర్థం చేసుకునేవాడు కాదు. లొకేషన్కి వచ్చి కొట్టడం, లేదంటే తనని అనుమానించడం. సో ఇలా జరిగినాయి. అలా జరిగింది. నాకు అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫస్ట్ నేను లైఫ్లో పెళ్లి చేసుకున్నానంటే అర్థం చేసుకునే పర్సన్ అయితేనే చేసుకుంటా, ఇలాంటి పర్సన్ నేను చేసుకోను అని అప్పుడు డిసైడ్ అయిపోయాను. అది చాలా ఎక్స్పీరియన్స్. నాకు చూసా చాలా తను ఎంత స్ట్రగుల్ అయింది, తను ఎంత ఫేస్ చేసింది అని నేను చూసాను. సో నేను డిసైడ్ అయిపోయాను. ఎలాంటి మనుషులు, ఎలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా? సెట్ వచ్చి కొట్టడం అనేది అసలు చాలా. అమ్మాయి ఎంత షై ఫీల్ అయి ఉంటది, ఎంత షేమ్ ఫీల్ అయి ఉంటుంది, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటది, మానసికంగా ఎంత సఫర్ అయి ఉంటుంది. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఐ థాట్ లైక్ అమ్మో ఇలాంటి పర్సన్ నేను అసలు చూస్ చేసుకోవద్దు అనుకుంటాం. బట్ అది మన అదృష్టం, ఇంకా అంతే. బై లక్ చెప్పలేము ఇంకా ఎలాంటి పర్సన్ వస్తారనేది తెలియదు. మీకు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం. మా ఇంట్లో మా అక్క వాళ్ళంతా నీకు నెగిటివ్ క్యారెక్టర్ రావాలి అని చాలా వాళ్ళ కోరిక తీరింది, నా కోరిక కాదు. యాక్చువల్లీ వాళ్ళు ఇష్టపడతారని నాకు ఇష్టం. మా అక్క వాళ్ళు నీకు పాజిటివ్ సెట్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చెయ్యి అని అన్నారు. రావాలి కదా, వస్తే చేస్తా డెఫినెట్గా అని చెప్పేసాను. నన్ను అనుకోకుండా ఈ క్యారెక్టర్ వచ్చింది. బట్ మీరు కాస్ట్యూమ్స్ కానివ్వచ్చు, ఆర్నమెంట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా కష్టపడి ఫైండ్ అవుట్ చేసి మ్యాచింగ్ బ్లౌజెస్ ఇవన్నీ చాలా డిఫికల్ట్ కదా. ఇవి ఎలా మేనేజ్ చేస్తారు మీరు అనుష గారు? స్కెడ్యూల్ గ్యాప్ లో మొత్తం ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసేసుకుంటాను. షాపింగ్ చేసుకుంటా. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే షాపింగ్ చేస్తా, వెళ్తా. అన్ని అమ్మో సీరియల్స్ కి అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? అంటే పర్ డే కి మా ఇంట్లో ఇన్ని ఉన్నాయి బట్టలు, శారీసే ఉన్నాయి చాలా. ఈ సీరియల్ కోసమే అలా ప్లాన్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఒక బెడ్రూమ్ అంతా ఇవే ఉంటాయి అంతే. సో మొత్తానికైతే సీరియల్ చాలా బాగుంది, ఇది బెస్ట్ గా అనిపించింది అని ఒక మంచి వర్డ్ చెప్పారు. చాలా మంది ఏంటంటే సీరియల్స్, యాక్టింగ్ అన్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆన్సర్, ఐ థింక్ సో. మనం నిజంగా యాక్టింగ్ రావాలి అని అనుకుంటే, మనం రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే సీరియల్ బెస్ట్. మంచి క్యారెక్టర్స్ ఎవ్రీడే అందరి ఇంట్లో కనిపించవచ్చు. డైలీ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అయితే నన్ను చూసినట్టే ఉంటది. వాళ్ళు డైలీ మా ఇంట్లో మా పాప ఉంది అని అనుకుంటారు వాళ్ళు. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు సీరియల్స్ చేయకూడదు? ప్రెసెంట్ 390 ఒకటేనా? ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ పడాలి, ఇంకా మీరు అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అన్ని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటే ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ a lot. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.